Hi, hello, welcome to another episode on digital marketing. Digital marketing, SaaS companies ఏ విధంగా చేయాలి? How to do digital marketing for SaaS companies? How actually SaaS company need to do digital marketing for getting leads అనేది ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్. ఇదే విధంగా డిఫరెంట్ బిజినెసెస్కి ఏ విధంగా చేయాలి అనేది చాలా వీడియోస్లో నేను ఇందులో చెప్పున్నాను. దయచేసి అన్ని వీడియోస్ కూడా మీరు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ SaaS కంపెనీస్కి ఏ విధంగా చేయాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సొల్యూషన్, ఇది B2C కాదు. B2C అయితే మనకి వందల వేల స్ట్రాటజీలు యూజ్ చేయొచ్చు, ఆఫర్స్ ఇవ్వచ్చు, కూపన్ కోడ్స్ ఇవ్వచ్చు, ఎన్నో విషయాలు మనం మాట్లాడవచ్చు. కానీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు B2B, ఇట్ ఈస్ ద కంపెనీ విచ్ ఈస్ టేకింగ్ ద డిసిషన్. కాబట్టి ఇక్కడ కస్టమైజేషన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సో SaaS కంపెనీస్లో చాలామంది ఫ్రీ, ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అండ్ ఆల్సో కస్టమైజేషన్స్ యొక్క డివిజన్స్ చేసి పెట్టుకొని ఉంటారు. అయితే ముఖ్యంగా మార్కెటర్స్కి వచ్చే ఛాలెంజెస్ కొన్ని ఇందులో ఉన్నాయి. అందులో వచ్చేసి ఫ్యాక్టర్స్ లైక్ వాట్ ఇండస్ట్రీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్, what are the companies that I have to target, what are the job titles whom I have to write, and అదే విధంగా ఇది కంప్లీట్లీ what are the roles that they could have been doing since long time, what are their pain points that they need. ఇవన్నీ మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. SaaS కంపెనీకి మనం టార్గెట్ చేసే ఆడియన్స్ లీడ్ జనరేషన్ చేసేటప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, జనరల్గా రోల్స్ గురించి మాట్లాడతాను. మనం లింక్డ్ఇన్లో మోస్ట్లీ SaaS కంపెనీస్కి లీడ్ జనరేషన్ చేస్తాం, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని అంటే, మనం ర్యాండమ్గా ప్రతి CEOకో CXOకో లేకపోతే COOకో లేకపోతే HRకో ఎవరైతే మన టార్గెట్ ఆడియన్స్ ఉంటారో వారికి మనం రాస్తా పోతూ ఉంటాం. కానీ అలా కాకుండా కొంచెం బయ్యర్ పర్సోనా అనేది బిల్డ్ చేస్తే SaaS కంపెనీస్కి లీడ్ జనరేషన్లో చాలా 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 మంచిదని ముఖ్యంగా దట్స్ అ ఫస్ట్ స్టెప్ దట్ ఐ వాంట్ టు గివ్. When you actually know who is the buyer for your software, you have to understand their previous engagements and their different companies they have been to. అంటే వాళ్ళు ఏ కంపెనీస్లో ఇంతకు మునుపు వర్క్ చేశారో, వారికి ఎటువంటి నాలెడ్జ్ ఉంది, మీ ప్రోడక్ట్ మీద వారికి ఎంత త్వరగా అవగాహన వస్తుంది. ఒకవేళ మీది అల్టిమేట్గా కొత్త ప్రోడక్ట్, మార్కెట్లో కొత్త సాఫ్ట్వేర్, అనలిటిక్స్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటో కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, వారికి ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మన ప్రోడక్ట్ గురించి వారు ఇంట్రెస్ట్ చూపిస్తారు మెయిల్ ద్వారా అనేది మనకు తెలియడానికి బయర్ పర్సోనా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, I will tell you this could be very silly but true. SaaS companies should have the best website. UI UX చాలా అద్భుతంగా ఉండాలి. అండ్ చూసింగ్ ఆప్షన్స్ కానీ, మీ కంపెనీ గురించి కానీ, మీ పోర్ట్ఫోలియో గురించి కానీ వెబ్సైట్ ద్వారా జడ్జ్ చేసే కంపెనీస్ చాలా ఎక్కువ ఉంటాయి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీ వర్క్ని ఏ విధంగా మీరు SaaS కంపెనీలో చూపించబోతున్నారు, యాజ్ అ లీడ్ జెన్ కంపెనీగా చూపించారు, లేదా మీ సొల్యూషన్స్ ఎంత స్ట్రెంగ్తెన్డ్గా చూపించగలుగుతున్నారో అని చెప్పడానికి మీ వెబ్సైట్ UI UX అనేది అద్భుతంగా ఉండాలి అండ్ చాలా క్విక్గా ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు మంచి ఇన్ హౌస్లో ఫుల్ స్టాక్ డెవలపర్స్ని కానీ, మీ టెక్నాలజీకి తగ్గ అనలిస్ట్లని కానీ మీరు ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారో వారికి అద్భుతమైన ల్యాండింగ్ పేజెస్ చేసే అవకాశాలు, ల్యాండింగ్ పేజెస్ అండ్ వెబినార్ పేజెస్ అండ్ ఫనల్స్ ఫర్ SaaS అనేది చేసే అవకాశం కూడా ఉండేలా చూడండి. ఎందుకంటే చాలామంది దీన్ని అవుట్సోర్స్ చేయడం వల్ల, ఇన్ హౌస్ పెట్టుకోకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నది మార్కెట్లో వాస్తవంగా మేము చూస్తూ ఉన్నాం SaaS కంపెనీస్. సో బెటర్ యూ హైర్ సంబడి హూ హ్యావ్ అ కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలపర్కి అండ్ వెబ్ డెవలప్మెంట్లో UI UX యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళని మీరు హైర్ చేస్తే వారు మీకు ఇన్స్టంట్గా లీడ్ జనరేషన్కి కానీ, లేదా ఫనల్కి కానీ, వెబినార్కి కానీ ఇన్స్టంట్గా మీకు ఇటువంటి మోడల్స్ని క్రియేట్ చేసి, అంటే ఇలాంటి పేజెస్ని క్రియేట్ చేసి ఇస్తే చాలా చాలా మంచిది. And next, coming to the third point, that is content marketing. ముఖ్యంగా the SaaS companies must maintain blogs. Apart from whatever it is, FAQs and blogs are very important and source అన్నమాట ఈ SaaS కంపెనీస్కి. వీళ్ళకి ఎందుకు ఇది సోర్స్ అని నేను అంటున్నానంటే, SaaS కంపెనీస్ కనుక మీరు నమ్మండి ఈ విషయాన్ని,
కాంటెంట్ని కస్టమైజ్ చేసి ఇండస్ట్రీ వైజ్ ఏ ఇండస్ట్రీకి మీ యొక్క సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుందో దానిలో ఉండే హికప్స్ దగ్గర నుండి దాంట్లో ఎందుకు మీరు ఇట్లాంటి SaaS ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మీ పర్టికులర్ ప్రోడక్ట్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది రాయడం మొదలుపెట్టినప్పుడు ఆ ఆర్టికల్స్ని మీరు డైరెక్ట్గా క్లయింట్కి షేర్ చేస్తున్నప్పుడు దానిలో ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు B2B వెళ్తున్నప్పుడు మీరు చాలా మంచి కాంటెంట్ని జనరేట్ చేయడం విత్ రైటప్పే చేయగలుగుతారు. మోర్ దెన్ వీడియో దీంట్లో రైటింగ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది వాస్తవంగా మేము తెలుసుకుంటున్నాం. దీనికి మంచి కాంటెంట్ రైటర్స్ అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ మీద మంచి అవగాహన ఇచ్చి వాళ్ళని ప్రాపర్ రీసెర్చ్ మీద ఒక 2-3 వీక్స్ కూర్చోబెట్టి వాళ్ళు ఇన్సైట్స్ అన్ని తీసుకొని ఒక మంచి ఆర్టికల్స్ రాసి దాన్ని కనుక మీరు పబ్లిష్ చేయగలిగితే, PR చేయగలిగితే, ఆ ఆర్టికల్స్ని మీరు డైలీ హంట్, టైమ్స్ ఇట్లాంటి వాటిల్లో మీరు ఒక ఎవ్రీ మంత్ ఆన్ మంత్ సబ్స్క్రిప్షన్స్లో PR సైట్స్లో కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే, గూగుల్ న్యూస్లో పబ్లిష్ అయ్యేలాగా చూడగలిగితే కొన్ని మంచి ఆర్టికల్స్ని, ఐఎమ్ టెలింగ్ యూ యువర్ కంపెనీస్ ప్రెజెన్స్ will go national and international as well. Based on the activity kept on doing, మనం ఈ యాక్టివిటీ చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా. And this should be educative, this should be having do's and don'ts and FAQs ఈ కాంటెంట్లో different variations కూడా. And after the lead comes in nurturing of the lead అనేది చాలా ఇంపార్టెంట్. ఈబుక్స్ కానీ అదేవిధంగా యూ కెన్ క్రియేట్ ప్రాపర్ వెబినార్స్ ఫర్ ద ఇన్-హౌస్ క్లయింట్స్ ఫ్రీక్వెంట్గా టు గెట్ యువర్ ప్లేస్ వెల్ విత్ ద న్యూ ఆపర్చునిటీ అండ్ న్యూ కంపెనీస్ కమింగ్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ టిప్ దట్ యూ హ్యావ్ టు నర్చర్ యువర్ ఎగ్జిస్టింగ్ లీడ్స్ ఫర్ అ SaaS కంపెనీ. పక్కాగా చేయాలి ఇది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఆర్ ఆల్వేస్ హ్యాపీ and they would always refer you to the new companies in the same industry or for that matter system concern companies ki gaani ade vidhanga similar industry lo different webinars gaani. So lot of SaaS companies events ni attend chesthe events lo kuda push chestu untaru. Events lo coupon codes kuda istu untaru. Aa coupon codes valla product meeda discount vastundi anesi, customization ki kuda discounts vastundi anesi. ee activity lo meer cheyalsina ati mukyamaina pani mail marketing, email marketing. Email marketing is one of the important and most important and most needed thing for SaaS. కాబట్టి ఈమెయిల్ మార్కెటింగ్లో బల్క్ ఈమెయిల్ మార్కెటింగ్ యొక్క చేస్తున్నప్పుడు ఆ కలెక్షన్ ఆఫ్ ఈమెయిల్స్ అండ్ యూజర్స్ ఆఫ్ ESP మంచి ESP వాడి మీరు కనుక పుష్ చేసినట్లయితే మీకు మంచి లీడ్స్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా నేను గూగుల్ యాడ్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎలాగో చేయాలనే చెప్తాము. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్లో మనం పుష్ చేస్తే ఖచ్చితంగా దెర్ విల్ బీ లాడ్ ఆఫ్ స్కోప్ అండ్ రిజల్ట్స్. అండ్ మోస్ట్లీ ఇన్హౌస్ పెట్టుకుంటే బెటర్. ఏజెన్సీస్ని కానీ ఫ్రీలాన్సర్స్ని కానీ కొన్ని విషయాలకి హైర్ చేయండి, కొన్నిటిని మాత్రం హోల్డ్ మీ ఇంటర్నల్గా పెట్టుకోండి యాజ్ ఐ సజెస్టెడ్. బికాస్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ SaaS కంపెనీస్ దాని చెప్తున్న విషయాలు. ఇలాంటి మంచి విషయాల కోసం అదేవిధంగా ఎంగేజింగ్ వీడియోస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.